నందమూరి నరసింహం బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో రూపొందిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర బృందం సినిమాలోని ఓరమాస్ సాంగ్ జాజికాయ ఫుల్ వీడియోను గురువారం విడుదల చేసింది. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ఈ పాట ఆడియోను విడుదల చేయగా అప్పటినుంచే సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్గా మారింది. ఈ పాట ప్రారంభంలో ప్రముఖ గాయని గీతామాధురి కనిపించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రిజేషు శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ మాస్ సాంగ్కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులకు బాలయ్య అభిమానులు థియేటర్లలో ఈలలతో సందడి చేస్తున్నారు. ఇక అఖండ 2లో బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్ కథానాయికగా నటించింది. తన పాత ఇమేజ్కు భిన్నంగా ఆమె ఈ పాటలో ఎంతో గ్లామరస్గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమనందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య అఘోర, మురళీకృష్ణ అనే 2 వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. ఒకటి అఘోర పాత్ర కాగా మరొకటి మాస్ క్యారెక్టర్ మురళీకృష్ణ. ఇప్పటికే ఈ 2 పాత్రలకు సంబంధించిన గ్లిమ్స్, బ్లాస్టింగ్ రోర్ వీడియోలు భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ తాండవంలో అఘోర పాత్రలో చేతిలో ఢమరుకం, త్రిశూలంతో బాలయ్య కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడొచ్చిన మాస్ సాంగ్ కూడా బాలయ్య ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెంచింది. ఫోర్టీన్ డీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట, గోపియాచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలుగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, హర్షాలి మెహతా ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేన్తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమాలోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒక పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.